హాయ్ ఫ్రెండ్స్, కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియో వచ్చేసి ఈజీగా కుక్కర్లో పులావ్ ఏ విధంగా తయారు చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. దీనికోసం కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో తగినన్ని బిర్యానీ దినుసులు వేసుకోవాలి. అలాగే ఒక ఆనియన్ని సన్నగా తరిగి ఇందులో వేసుకుని ఒక 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో అరకప్పు క్యారెట్, 4 పచ్చిమిర్చి, అరకప్పు టమాటా ముక్కలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఇంకా కొన్ని వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ వెజిటబుల్స్ ముక్కలన్నీ 50% మాత్రమే కుక్ అవ్వాలి. అలాగే మిగతా 50% అన్నంతో పాటు ఉడికిపోతాయి. ఇలా 2 నిమిషాల పాటు బాగా కలిపిన తర్వాత ఇందులో గుప్పెడు ఫ్రెష్ పుదీనా ఆకులు, ఇంకా గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే అరకప్పు పెరుగు వేసుకుని వీటిని బాగా కలుపుకోవాలి. పెరుగు పగలకుండా ఉండటం కోసం స్పూన్తో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేస్తూ కలుపుతూ ఉండాలి. సడన్గా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసి పులావ్ని మీరు సర్వ్ చేశారంటే వాళ్ళు చాలా ఇష్టపడతారు. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు ఎసరు కోసం నీరు పోసుకోవాలి. 1 కప్పుకి 1.5 కప్పు నీళ్లు పోసుకోవాలి. అలాగే 1 గ్లాస్ కానీ బియ్యం తీసుకుంటే దానికి 1.5 గ్లాస్ నీరు వేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసి అందులో కొద్దిగా నిమ్మరసం పిండుకొని మూత పెట్టుకోవాలి. నీరు బాగా బాయిల్ అయిన తర్వాత అందులో ముందుగా కడిగిన బియ్యాన్ని వేసుకుని కుక్కర్ మూత మూసి 2 విజిల్స్ రానివ్వాలి. ఇక్కడ 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. బాగా కుక్ అవుతుంది బియ్యం అనేది. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత మొత్తం ఆవిరిపోయిన తర్వాత ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేసిన కుక్కర్ని ఒక 10 నిమిషాల పాటు మూత మూయకుండా ఉంచండి. ఎందుకంటే రైస్ అనేది బాగా పొడి పొడిగా ఉంటుంది. ఈ పులావ్ని వేడివేడిగా చికెన్ కర్రీతో కానీ లేదా రైతాతో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ చేయండి. మరిన్ని రుచికరమైన వీడియోల కోసం కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.